నమస్కారం. మా పాఠశాల 9వ వార్షికోత్సవం సందర్భంగా ఒక చిన్న నాటిక. ఒక ఊరిలో రామయ్య అనే పెద్ద ఆయన ఉండేవారు. ఆయనకు 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరు రాజు, చిన్న కొడుకు పేరు ఆనంద్. పెద్ద కొడుకు భార్య పేరు లాస్య. ఈమెకు ఒక కొడుకు, ఆ అబ్బాయి పేరు రాజేష్. రాజేష్ ఫ్రెండ్ పేరు మనోజ్. ఆనంద్, నా కళ్ళద్దాలు కనిపిస్తలే, కాస్త వెతికిరా. అబ్బా నాన్న, రోజు మీతో విసుగైపోతుంది. ఎక్కడెక్కడ ఉంటా చూసుకో. అమ్మ లాసియా, నువ్వేనా కాస్త వెతికి అమ్మ కళ్ళద్దాలు. నేను వంట చేస్తున్నారు, మీరే వెళ్ళి ఎత్తుకోండి. రాజేష్, నువ్వేనా వెతికి నా కళ్ళద్దాలు. పోనా, రోజు నీతో నసైపోతుంది. ఇక్కడున్నాయి, తీసుకో. రాజేష్ దా, టైం అయింది. హాయ్రా. హాయ్రా. ఏంట్రా అంత డల్గా ఉన్నావు? మన అన్నతో రోజు నసేస్తుందిరా. ఎందుకురా అంత భరిస్తున్నావు? ఏదో ఒక ఓల్డేజ్ హోమ్లో వదిలేయచ్చు కదా. నేను కూడా మా నాన్నతో విసుగొచ్చి ఓల్డేజ్ హోమ్లో వదిలేశాను. సరేలా, నేను కూడా ఆలోచిస్తా. నాన్న, ఓల్డేజ్ హోమ్ అంటే ఏంటి? ఎవరన్నా ముసలోళ్ళు విసిగిస్తే అనాథాశ్రమంలో వదిలేస్తారు. రాజేష్, అక్కడున్న పెన్ నువ్వు. తీసుకో నాన్న. రాజేష్, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వవా? నాన్న, నీతో నాకు విసుగొస్తుంది. లేవు నా తొందర ముసలివాడేపు. నిన్ను కూడా నేను అనాథాశ్రమంలో వదిలేస్తా. ఏంట్రా ఈ మాటలు? ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నావు? స్కూల్లో నుంచా? మాట్లాడుతుంటే విన్నాను. ఏమైందండి? ఏమైంది రాజు, ఎందుకు వేస్తున్నావు? లే, నన్ను క్షమించినానని నీ గురించి తప్పుగా ఆలోచించా. లే లే. మీ పిల్లలు చూసేవి వినేవి నేర్చుకుంటారు. అంటే మీరు చేసే పనులే నేర్చుకుంటారు. ఇంట్లో బయట చూసే పనులు నేర్చుకుంటారు కదా. పిల్లలు మొదటి విద్య ఇంట్లోనే జరుగుతుంది, మరియు తల్లిదండ్రులే వారి మొదటి గురువులు. మేము ఇక్కడ వస్తే స్కూల్లో మేము నేర్పిస్తాం, కాకపోతే ఫస్ట్ ఇంట్లో నుంచే కదా స్టార్టింగ్ చేసేది. మమ్మీ వాళ్ళు ఆలు ఏబిసిడీలు ఏదో ఒకటి నేర్పించే పంపిస్తారు కదా, ఓరల్ అయినా సరే. కాబట్టి మీరు సరిగా చూసుకోండి పిల్లల్ని, తర్వాత మేము కూడా సరిగా చూసుకుంటాం. ధన్యవాదాలు.